వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడునని యేసుప్రభు చెప్తే, కానీ పేతురు యొక్క నేరో మైండ్, పేతురు యొక్క చిన్న ఆలోచన యూదులకు మాత్రమే, ఇది ఇజ్రాయేలు దేశంలో ఉన్న యూదులకు మాత్రమే ఈ సువార్త అని పేతురు అనుకుంటున్నాడు. ఒక్క అన్యునికి సువార్త ఎత్తలేడు. కానీ దేవుడు దర్శనం రీతిగా మాట్లాడి అన్యులైనటువంటి కొర్నేలు గురించి దేవుడు చెప్పి, కొర్నేలు తన సేవకులను పంపిస్తున్నాడు, నువ్వు తడవు చేయకుండా నువ్వు వాళ్ళతో వెళ్ళాలి. అయ్యో నేను ఎట్లా పోతాను దేవా, అన్యులతో మేము తినం కదా, అన్యులతో సాంగత్యం చేయం, నేను ఎట్లా పోవాలి, నేను వారిని కూడా ఎన్నుకున్నాను. నాకు ఏ మనిషి మీద పక్షపాతం లేదు. ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశస్థుడని, రోమియుడని, అన్యుడని, స్త్రీ అని, పురుషుడని పక్షపాతము లేదు. నా దృష్టిలో అందరూ సమానం.